నమస్కారం పిల్లలు, నేను బిందు మరియు మరొక పాఠం కోసం తిరిగి స్వాగతం. మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం పెద్ద సంఖ్యలో రసాయనాలతో తయారైందని మనకు తెలుసు. నేల, గాలి, నీరు అవి ఉపయోగించే పదార్థాలతో పాటు అన్ని జీవరూపాలు అన్ని రసాయనాలను కలిగి ఉంటాయి. అటువంటి రసాయనాలన్నింటిలో ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు ఎక్కువగా రోజువారీ జీవితంలో ఉపయోగించబడతాయి. ఇది పండ్ల రసంలో లేదా డిటర్జెంట్లలో లేదా ఔషధంలో ఉండనివ్వండి. ఈ రసాయనాల సమతుల్యత మన రోజువారీ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషిస్తుంది. యాసిడ్ అనేది ఒక సజల ద్రావణంలో హైడ్రోజన్ అయాన్లను H ఏర్పరచగల సమ్మేళనం అయితే, బేస్ అనేది ద్రావణంలో హైడ్రాక్సిల్ అయాన్లను OH ఏర్పరిచే సమ్మేళనం. ఈ పాఠంలో వాటి రసాయన లక్షణాల గురించి వివరంగా చర్చిద్దాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీనిని గురించి అర్థం చేసుకోగలరు. తటస్థీకరణ ప్రతిచర్య, లోహాలతో ఆమ్లాలు మరియు క్షారాల ప్రతిచర్య, కార్బొనేట్లు మరియు మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్లతో ఆమ్లాల ప్రతిచర్య, మెటల్ ఆక్సైడ్లతో ఆమ్లాల ప్రతిచర్య, నాన్ మెటల్ ఆక్సైడ్తో బేస్ యొక్క ప్రతిచర్య. కీలక పదాలు: ఆమ్లము, బేస్, మెటల్ ఆక్సైడ్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్, న్యూట్రలైజేషన్. ఈ పాఠం యొక్క కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. HClకి తగినంత NaOH జోడించబడినప్పుడు ఫలితంగా వచ్చే సజల ద్రావణంలో Na మరియు Cl అయాన్లు మాత్రమే ఉంటాయి. అంటే NaCl ఒక ఉప్పు మరియు ద్రావకం నీరు. ఈ ద్రావణంలో H మరియు OH అయాన్ల యొక్క ఏకైక మూలం నీటి విచ్ఛేదనం. కాబట్టి ఈ ప్రతిచర్యను న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. తటస్థీకరణ ప్రతిచర్య క్రింది సాధారణ సమీకరణం ద్వారా కూడా సూచించబడుతుంది. లోహాలతో ఆమ్లాల ప్రతిచర్య ఆమ్లం యొక్క బలం మరియు గాఢత మరియు లోహం యొక్క ప్రతిచర్య మరియు ఉష్ణోగ్రత ద్వారా కూడా నిర్ణయించబడుతుంది. సాధారణ ఉష్ణోగ్రత వద్ద మధ్యస్థంగా రియాక్టివ్ లోహాలతో బలమైన ఆమ్లాల పలుచన ద్రావణం యొక్క ప్రతిచర్యను తీసుకురావడం సులభం. జింక్ మెటల్ పలుచన హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది మరియు మండే వాయువు హైడ్రోజన్ ఏర్పడుతుంది. ఈ ప్రతిచర్య సమయంలో రియాక్టివ్ మెటల్ హైడ్రోజన్ వాయువును విడుదల చేయడానికి ఆమ్లం నుండి హైడ్రోజన్ను స్థానభ్రంశం చేస్తుంది. అదే సమయంలో లోహం ప్రాథమిక రాడికల్గా మార్చబడుతుంది. ఇది ఆమ్లం నుండి ఆమ్ల రాడికల్తో కలిపి ఉప్పును ఏర్పరుస్తుంది. టెస్ట్ ట్యూబ్లలో ఒకదానిలో జింక్ మెటల్ యొక్క కొన్ని రేణువులు సోడియం హైడ్రాక్సైడ్ NaOH ద్రావణంతో చర్య జరిపినప్పుడు మరియు
పరీక్ష ట్యూబ్లోని విషయాలకు కొద్దిగా వేడిని అందించిన తరువాత ఉప్పు ఏర్పడుతుంది. ఈ చర్యలో కూడా మీరు ఉద్భవించిన వాయువు హైడ్రోజన్ H2 మరియు ఏర్పడిన ఉప్పు సోడియం జింకేట్ అని గమనించవచ్చు. ప్రతిచర్య క్రింది విధంగా వ్రాయబడింది. అయితే అటువంటి ప్రతిచర్యలు అన్ని లోహాలతో సాధ్యం కాదు. మనం 2 టెస్ట్ ట్యూబ్లను తీసుకున్నాము మరియు వాటిని A మరియు B అని లేబుల్ చేశాము. సోడియం కార్బొనేట్ Na2CO3 టెస్ట్ ట్యూబ్ Aలో మరియు సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ NaHCO3 టెస్ట్ ట్యూబ్ Bలో తీసుకోబడుతుంది. ఇప్పుడు మనం 2 టెస్ట్ ట్యూబ్లకు డైల్యూట్ HClని జోడిస్తాము. ఉత్పత్తి చేయబడిన వాయువు ప్రతి సందర్భంలోనూ సున్నపు నీరు కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం ద్వారా పంపబడుతుంది. సున్నపు నీరు ఎఫెర్సెన్స్ రూపంలో విడుదలయ్యే వాయువుతో తాకినప్పుడు అది మిల్కీగా మారుతుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ వాయువుకు రసాయన పరీక్ష. ఈ ప్రతిచర్యను క్రింది రసాయన సమీకరణం ద్వారా సూచించవచ్చు. ఆమ్లాలు లోహాల ఆక్సైడ్లతో చర్య జరిపి ఉప్పు మరియు నీటిని ఏర్పరుస్తాయి. అందువల్ల లోహాల ఆక్సైడ్లు ప్రకృతిలో ప్రాథమికమైనవిగా చెప్పబడ్డాయి. రెడ్ ఆక్సైడ్ యొక్క రసాయన సూత్రం Fe2O3. నీటి కరగని రెడ్ ఆక్సైడ్ HClతో చర్య జరిపి నీటిలో కరిగే ఉప్పు FeCl3ని ఉత్పత్తి చేస్తుంది. ఇది నీటికి పసుపు రంగును ఇస్తుంది. ఈ రసాయన మార్పు కోసం క్రింది రసాయన సమీకరణాన్ని వ్రాయవచ్చు. బేస్లు ఉప్పు మరియు నీటిని ఏర్పరచడానికి లోహాలు కాని ఆక్సైడ్లతో చర్య జరుపుతాయి. అందువల్ల లోహాలు కాని ఆక్సైడ్లు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. కొన్నిసార్లు లోహాలు కాని వాటి ఆక్సైడ్లు ఆమ్లాలకు ఉదాహరణలుగా చెప్పబడతాయి. అల్యూమినియం ఆక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి సోడియం అల్యూమినేట్ NaAlO2 మరియు నీటిని ఏర్పరుస్తుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేక ఇతర సమ్మేళనాల తయారీలో ఉపయోగించబడుతుంది. కాబట్టి రసాయనాల రాజు అని పిలుస్తారు. ఇది కారు బ్యాటరీలలో కూడా ఉపయోగించబడుతుంది. మరుగుదొడ్లలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ క్లీనింగ్ ఏజెంట్గా ఉపయోగించబడుతుంది. సిట్రిక్ యాసిడ్ ఎఫర్వేసెంట్ లవణాల తయారీలో మరియు ఆహార సంరక్షణకారిగా ఉపయోగించబడుతుంది. నైట్రిక్ యాసిడ్ ఎరువులు, రంగులు, పెయింట్లు మరియు ఔషధాల తయారీలో ఉపయోగించబడుతుంది. క్వార్ట్జ్ స్ఫటికాల నుండి ఇనుము మరియు మ్యాంగనీస్ నిక్షేపాలను శుభ్రం చేయడానికి ఆక్సాలిక్ యాసిడ్ ఉపయోగించబడుతుంది. ఇది చెక్కకు బ్లీచ్గా మరియు నల్ల మరకలను తొలగించడానికి కూడా ఉపయోగించబడుతుంది. కార్బనిక్ యాసిడ్ ఎరేటెడ్ డ్రింక్స్లో ఉపయోగించబడుతుంది. టార్టారిక్ యాసిడ్ బేకింగ్ పౌడర్లో ఒక భాగం. సోడియం హైడ్రాక్సైడ్ సబ్బు తయారీలో ఉపయోగించబడుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్
భవనాన్ని తెల్లగా కడగడానికి ఉపయోగిస్తారు. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కడుపు రుగ్మతకు ఔషధంగా ఉపయోగించబడుతుంది. అమోనియం హైడ్రాక్సైడ్ వస్త్రాల నుండి గ్రీజు మరకలను తొలగించడానికి ఉపయోగించబడుతుంది. గుర్తుంచుకోవలసిన అంశాలు: యాసిడ్ అనేది నీటిలో కరిగినప్పుడు H అయాన్లు లేదా H3O అయాన్లను అందించే పదార్థం. బేస్ అనేది నీటిలో కరిగినప్పుడు OH అయాన్లను విడుదల చేసే పదార్థం. ఉప్పు అనేది ఆమ్లాలు మరియు క్షారాల మధ్య ప్రతిచర్య యొక్క ఉత్పత్తి. ఆమ్లాలు మరియు ధాతువులు ఒకదానితో ఒకటి తటస్థీకరించి సంబంధిత లవణాలు మరియు నీటిని ఏర్పరుస్తాయి.